Hi friends, welcome back to APJ Challenge YouTube channel. ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 19 2026 మ్యాచ్ నంబర్ 50 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య లక్నో హోమ్ గ్రౌండ్ లో అద్భుతమైన మ్యాచ్ అయితే జరిగింది. మొదట లక్నో బ్యాటింగ్ చేస్తూ ఉండగా 3 సార్లు వర్షం కారణంగా అంతరాయం అయితే జరిగింది. ఈ మ్యాచ్ నైట్ మ్యాచ్ కావడం వల్ల రెండో ఓవర్ సాగే సమయంలో అలాగే 9 ఓవర్లు అయిపోయిన తర్వాత అలాగే 14 ఓవర్లు అయిపోయిన తర్వాత ఇలా 3 సార్లు వర్షానికి అంతరాయం కలిగినా కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా మ్యాచ్ కి అంతరాయం కలగకుండా అలాగే కొంత లేట్ అయినా కూడా ఒక గంట లేట్ అయినా కూడా ఎక్కడ కూడా ఎవరు ఏ ఫ్యాన్స్ ఏ ఆడియన్స్ ఇబ్బంది పడకుండా స్టేడియంలో మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రతి ఆడియన్స్ కి మ్యాచ్ ని తగ్గించే విధంగా మ్యాచ్ ఏర్పాటు చేసి 20 ఓవర్లు జరగాల్సిన మ్యాచ్ ని కేవలం 1 ఓవర్ మాత్రమే తగ్గించి 19 ఓవర్లో రెండు టీంలు ఆడే విధంగా సెట్ చేసిన విధానం చాలా బాగుంది. ఈ అద్భుతమైన పోరాటంలో ఆర్సీబీ పైన హోమ్ గ్రౌండ్ లో లక్నో సూపర్ జైంట్స్ పాయింట్ పట్టిక 10వ స్థానంలో ఉన్నా కూడా పరువును కాపాడుకునే విధంగా అద్భుతంగా గెలిచి 2 పాయింట్లు సాధించుకోవడం జరిగింది. ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబంధించిన మ్యాచ్ ముందు ఈ సీజన్ లో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ లో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో చిన్నస్వామి స్టేడియం లో లక్నో సూపర్ జైంట్స్ ఓడిపోయారు. రివెంజ్ మ్యాచ్ గా అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. లక్నో సూపర్ జైంట్స్ హోమ్ గ్రౌండ్ లో హోమ్ క్రౌడ్ ముందు లక్నో ఎకానా స్టేడియం అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ ఇది. ఈ సీజన్ ఇప్పటి వరకు లక్నో సూపర్ జైంట్స్ మరియు ఆర్సీబీ 9 మ్యాచ్లు ఆడి ఉండగా ఆర్సీబీ 3వ స్థానంలో పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జైంట్స్ పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఉన్నారు. పాయింట్ల పట్టిక ప్రకారం ఈ 3వ స్థానానికి 10వ స్థానానికి ఇప్పుడు హోరాహోరీ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ రెండు టీంలకు 10వ మ్యాచ్ కావడం ఇది విశేషం. లక్నో సూపర్ జైంట్స్ ఈ సీజన్ లో 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి ఉన్నారు. ప్లే ఆఫ్స్ కి చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ లీగ్ దశలో అంత మంచి ప్రదర్శన చేయలేకపోయారని చెప్పుకోవాలి. పరువు కోసం పోరాటం చేస్తున్నారు ఈ మ్యాచ్ పరంగా. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్, ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదారు ఇద్దరు కూడా తమ టీంతో సిద్ధంగా ఉన్నారు. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. ఆర్సీబీ ప్లేయింగ్ లో మార్పులు ఏమీ చేయకుండా ఈ మ్యాచ్ ఆడుతున్నారు. లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ లో 2 మార్పులతో ఈ మ్యాచ్ ఆడుతున్నారు. లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి మిచెల్ మార్ష్ రైట్ హ్యాండ్ బ్యాటర్, ఆర్షిన్ కులకర్ణి రైట్ హ్యాండ్ బ్యాటర్. ఈ విధంగా ఓపెనర్స్ పరంగా లక్నో సూపర్ జైంట్స్ ప్రతిసారి ప్రయోగాలు అయితే చేస్తూనే ఉన్నారని చెప్పుకోవాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తి 5 రన్స్ చేయగలిగారు. రెండో ఓవర్ బౌలింగ్ హ్యాజిల్ వుడ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. ఈ విధంగా 1.3 ఓవర్లు అయిపోయేటప్పటికి 12 రన్స్ వద్ద వర్షం మొదలైందని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి వర్షం తప్పలేదు స్టార్ట్ అయింది. గ్రౌండ్ మీద కవర్స్ కప్పే విధంగా గ్రౌండ్ మొత్తం కవర్లు కప్పకుండా కేవలం పిచ్ల మీద వరకు ఇక్కడ ఈ గ్రౌండ్ పరంగా పట్ల కప్పడం అయితే జరుగుతుంది. కవర్స్ పరంగా ముఖ్యంగా కొన్ని గ్రౌండ్లలో గ్రౌండ్ మొత్తం కూడా అవుట్ ఫీల్డ్ సంబంధించి గ్రౌండ్ మొత్తం కూడా కొన్ని చోట్ల ముఖ్యంగా చెప్పుకోవాలంటే కలకత్తా ఈడెన్ గార్డెన్ లాంటి గ్రౌండ్ లో మొత్తం ఫుల్ గా కవర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అట్లాంటి వసతులు లేదని చెప్పుకోవాలి. కేవలం పిచ్ల వరకు మాత్రమే పట్టణ కప్పడం అయితే జరిగింది. ఈ విధంగా గ్రౌండ్ మీద పట్టణం చేశారు. 10 నిమిషాల తర్వాత మ్యాచ్ అంతరాయం తర్వాత మళ్ళీ మ్యాచ్ అయితే మొదలైంది. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 18 రన్స్, 3వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 27 రన్స్, 4వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 39 రన్స్, 5వ ఓవర్ బౌలింగ్ రషీద్ దాల్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 5వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 56 రన్స్, 6వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్ వుడ్ మిచెల్ మార్ష్ తన అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. 50 రన్స్ 20 బాల్స్ కి అద్భుతమైన స్పీడ్ బ్యాటింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. తను చేసిన 50 రన్స్ అర్ధ సెంచరీలో 3 4లు 6 6లు చేయడం జరిగింది. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే మిచెల్ మార్ష్ కొనసాగిస్తున్నారు. 6వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 68 రన్స్ పవర్ ప్లే పూర్తయింది. ఈ 68 రన్స్ లోనే మిచెల్ మార్ష్ 50 రన్స్ అయితే చేస్తున్నారు. రన్ రేట్ 11.3 గా ఉంది. స్ట్రాటజీ టైమ్అవుట్ తీసుకోవడం జరిగింది. 7వ ఓవర్ బౌలింగ్ శ్రేయాస్ శర్మ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 80 రన్స్, 8వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 56 రన్స్, 9వ ఓవర్ బౌలింగ్ శ్రేయాస్ శర్మ 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 97 రన్స్ చేయగలిగారు. 10వ ఓవర్ బౌలింగ్ మొదలయ్యేటప్పటికి మళ్ళీ వర్షం అయితే మొదలైంది. ఈ విధంగా మళ్ళీ మ్యాచ్ మరొకసారి అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఈ మ్యాచ్ తోటి ఐపీఎల్ మ్యాచ్ లో 200 మ్యాచ్ అయితే ఆడుతున్నారు. అదేవిధంగా అద్భుతంగా వికెట్ తీసిన ఫేస్ బౌలర్ గా కూడా ఇప్పటి వరకు 215 వికెట్ తీయడం జరిగింది. ఐపీఎల్ పరంగా అద్భుతంగా 200 మ్యాచ్ పూర్తి చేసుకున్నారని చెప్పుకోవాలి. 40 నిమిషాల తర్వాత మళ్ళీ వర్షం తెలియడంతో మళ్ళీ గ్రౌండ్ అవుట్ ఫీల్డ్ పక్కన చేసిన తర్వాత 40 నిమిషాల తర్వాత మళ్ళీ మ్యాచ్ మొదలైంది. ఇప్పటి వరకు ఓవర్ లైన్ కుదించలేదు. 10వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా అశ్విన్ కులకర్ణి 15 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 24 బాల్స్ అది ఓపెనర్ గా అవకాశం వచ్చినా కూడా అశ్విన్ కులకర్ణి ఉపయోగించుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుంచి లక్నో సూపర్ జైంట్స్ లో 5-6 తోటి ఓపెనర్స్ గా ప్రయోగాలు చేశారని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఏ ఓపెనర్ కూడా అంత సక్సెస్ అవ్వలేదు. మిచెల్ మార్ష్ మరియు మార్కర్ ఇద్దరు ఈ జోడీ బాగుందని చెప్పుకోవాలి. ఇంతవరకు జరిగిన మ్యాచ్ లో ఈ విధంగా కులకర్ణి 15 రన్స్ వరకు చేయగలిగి అవుతారు. రజత్ పటిదార్ క్యాచ్ పట్టగా క్రీజులోకి నికోలస్ పూర్వం లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 10 ఓవర్ పూర్తయ్యేటప్పుడు 9 రన్స్ ఒక వికెట్ 7 ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 9.8 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ రషీద్ దారు 11వ ఓవర్ పూర్తయ్యేటప్పుడు 109 రన్స్ ఒక వికెట్ 12వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్ వుడ్ 12వ ఓవర్ పూర్తయ్యేటప్పుడు 115 రన్స్ ఒక వికెట్ 13వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా 13వ ఓవర్ పూర్తయ్యేటప్పుడు 120 రన్స్ ఒక వికెట్ 14వ ఓవర్ బౌలింగ్ రొమారియో షెఫర్డ్ మిచెల్ మార్ష్ తన సెంచరీని కూడా పూర్తి చేసుకోగలిగారు. 101 రన్స్ 49 బాల్స్ అద్భుతమైన సెంచరీ అయితే పూర్తి చేసుకున్నారు. ఈ సెంచరీలో 101 రన్స్ లో 9 ఫోర్లు 8 సిక్స్లు చేయడం జరిగింది. ఇక్కడికి పరుగుల భాగస్వామ్యం కూడా మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పూర్వం 50 రన్స్ అయితే భాగస్వామ్యం పరంగా 29 బాల్స్ పూర్తి చేస్తున్నారు. 14వ ఓవర్ పూర్తయ్యేటప్పుడు 145 రన్స్ ఒక వికెట్ 15వ ఓవర్ బౌలింగ్ మొదలయ్యేటప్పటికి మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది. 40 నిమిషాల తర్వాత ఈ వర్షం కారణంగా మళ్ళీ 40 నిమిషాలు 30 తర్వాత మళ్ళీ అవుట్ ఫీల్డ్ అంతా డ్రైగా చేసిన తర్వాత చాలా శ్రమించాల్సి వచ్చింది. ఈ గ్రౌండ్ పరంగా చేసే పిచ్చి క్రికెటర్స్ కావచ్చు, అక్కడ చేసే పని వాళ్ళు కావచ్చు, స్టాఫ్ అంతా కూడా మూడోసారి కూడా క్లీన్ చేసి మళ్ళీ మ్యాచ్ అయితే 15వ ఓవర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. 15వ ఓవర్ బౌలింగ్ రషీద్ దారు ఇక్కడ మ్యాచ్ కొంత లేట్ అయినా కూడా ఓవర్లు కుదించకుండా కేవలం 1 ఓవర్ మాత్రమే కుదించి డిఎల్ఎస్ పద్ధతి ప్రకారం అయితే ఆడించడం జరుగుతుంది. 15వ ఓవర్ బౌలింగ్ రషీద్ దారు ద్వారా 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 150 రన్స్ ఒక వికెట్ 16వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ 16వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 165 రన్స్ ఒక వికెట్ స్టార్టింగ్ టైమ్ తీసుకున్నారు. 17వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్ వుడ్ మిచెల్ మార్ష్ 111 రన్స్ వరకు చేయగలిగి 56 బాల్స్ కి జాగ్రత్త బెత్తల్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా క్రీజ్ లోకి కెప్టెన్ రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఈ మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం కలగడం వల్ల 1 ఓవర్ తగ్గించడం వల్ల రెండు టీంలకు కూడా 19 ఓవర్లకే మ్యాచ్ జరుగుతుంది. కాబట్టి 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 183 రన్స్ 2 వికెట్లు 18వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 193 రన్స్ 2 వికెట్లు 19వ ఓవర్ బౌలింగ్ రషీద్ దారు నికోలస్ పూర్వం 38 రన్స్ వరకు చేయగలిగి 23 బాల్స్ కృణాల్ పాండ్యా క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి ఎడెన్ మార్కర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 18వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 209 రన్స్ చేయగలిగి 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఎల్ఎస్జీ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే మిచెల్ మార్ష్ అద్భుతమైన బ్యాటింగ్ తోటి సెంచరీ పూర్తి చేసుకుని 113 రన్స్ 56 బాల్స్ కి నికోలస్ పూర్వం 35 రన్స్ 23 బాల్స్ కి రిషబ్ పంత్ 32 రన్స్ కేవలం 10 బాల్స్ కి అద్భుతమైన స్ట్రైక్ తోటి కొనసాగించారని చెప్పాలి. నాట్అవుట్ గా కూడా నిలిచారు. ఎల్ఎస్ఆర్ రూపంలో 10 రన్స్ లభించాయి. ఆర్సీబీ బౌలింగ్ పరంగా హ్యాజిల్ వుడ్ కృణాల్ పాండ్యా రషీద్ దారు 1 వికెట్ చొప్పున తీయగలిగారు. కేవలం 3 వికెట్లు మాత్రమే తీయగలిగారు. ఈ విధంగా లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ అద్భుతంగా కొనసాగిందని చెప్పుకోవాలి. రాయల్ ఛాలెంజర్స్ బ్యాటింగ్ టార్గెట్ ను ఛేదించే విధంగా 213 రన్స్ చేయంగా ఓపెనర్స్ గా క్రీజ్ లోకి విరాట్ కోహ్లీ మరియు జాగ్రత్త బెత్తలు లెఫ్ట్ రైట్ బ్యాటర్స్ క్రీజ్ లో రావడం జరిగింది. ఇక్కడ టార్గెట్ పరంగా చూసినట్లయితే 209 రన్స్ మాత్రమే చేయగలిగి వారు 19 ఓవర్లకు పూర్తి చేస్తున్నారు. కాబట్టి డిఎల్ఎస్ పద్ధతి ప్రకారం
213 రన్స్ టార్గెట్ గా చేయించాల్సిన అవసరంగా ఈ విధంగా డిఎల్ఎస్ పద్ధతి ప్రకారం రూల్ ప్రకారం ఆర్సీబీకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అంపైర్ నిర్ణయం ప్రకారం మ్యాచ్ అయితే కొనసాగుతుంది. లక్నో సూపర్ జైంట్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి, రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ జాకెల్ బెతల్ కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేక ఇప్పటి వరకు జాకెల్ బెతల్ మంచి ఇన్నింగ్స్ ఆడలేదని చెప్పుకోవాలి. ఈ సీజన్ పరంగా కేవలం 4 రన్స్ వద్ద 5 బాల్స్ ఆడి ప్రిన్స్ యాదవ్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 9 రన్స్ చేయగలిగి 1 వికెట్ కోల్పోవడం జరిగింది ఆర్సీబీ. రెండో ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ క్రీజ్ లోకి దేవదత్ పడికల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. విరాట్ కోహ్లీ కూడా కేవలం 2 బాల్స్ మాత్రమే ఎదుర్కొని ఖాతా తెరవకుండా డక్అవుట్ గా క్లీన్ బౌల్డ్ గా ప్రిన్స్ యాదవ్ బాల్ ద్వారా అవుట్ అవడం జరిగింది. క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం తోటి దాదాపు విరాట్ కోహ్లీ మ్యాచ్ ని అలాగే బ్యాటింగ్ ప్రదర్శన చూడాలని ఎంతో మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఫ్యాన్స్ అందరికీ నిరాశ ఎదురైందని చెప్పుకోవాలి. డక్అవుట్ గా ఎదిగేట్టుగా లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ పరంగా అద్భుతమైన గేమ్ ప్లాన్ తోటి మొదటి ఓపెనర్స్ ఇద్దరిని కూడా వెంటనే అవుట్ చేయడం జరిగింది. క్రీజ్ లోకి కెప్టెన్ రజత్ పటిదార్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 17 రన్స్ 2 వికెట్లు. 3 ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 20 రన్స్ 2 వికెట్లు. 4 ఓవర్ బౌలింగ్ మయాంక్ యాదవ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 26 రన్స్ 2 వికెట్లు. 5 ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి బ్లాక్ సాయిల్ పిచ్ మీద బాల్ ఎక్కువగా బౌన్స్ అవుట్ లేదు. దాని తోడు వర్షం కూడా 3 సార్లు వర్షం తెచ్చుకోవడం వల్ల బాల్ పెద్దగా బౌన్స్ అవుకపోవడం వల్ల లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ పరంగా కొంతవరకు అనుకూలించిన పిచ్చి. ఇప్పుడు ఆర్సీబీ బ్యాటింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి బాల్ పెద్దగా బౌన్స్ అవుతుంది. బ్యాట్ మేరకి బాల్ అంతట్లేదని చెప్పుకోవాలి. కేవలం వికెట్ లెవెల్ నుంచి కూడా అంతకంటే కిందకే బాల్ బౌన్స్ అవుతుంది. ఈ విధంగా బౌన్స్ ఎక్కువ అవడం వల్ల ఆర్సీబీ బ్యాటర్లకి కొంచెం నిలబడుకోవడానికి రన్స్ చేయించడానికి బాగా కష్టంగా పడిందని చెప్పుకోవాలి. ఈ విధంగా మొదటి ప్రధానమైన 2 వికెట్లను కోల్పోవడం జరిగింది. ఇది బౌలర్లకి లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లకి బాగా కలిసి వచ్చే అంశంగా కనబడుతుంది. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 35 రన్స్ మాత్రమే చేయగలిగి 2 వికెట్లను కోల్పోవడం జరిగింది ఆర్సీబీ బ్యాటింగ్ పరంగా. 6 ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ ఇక్కడికి 5.4 ఓవర్లకు మాత్రమే పవర్ ప్లే కుదించడం జరిగింది. 19 ఓవర్ల మ్యాచ్ కాబట్టి పవర్ ప్లే 5.4 ఓవర్లు ముగిసేటప్పటికి 40 రన్స్ చేయగలిగి 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 7గా ఉంది. 19 ఓవర్ల మ్యాచ్ కాబట్టి 5.4 వరకు మాత్రమే పవర్ ప్లేని కుదించడం జరిగింది. ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ ఉండకుండా 36 సర్కిల్ బయట ఇప్పటి వరకు ఇద్దరు ఫీల్డర్స్ మాత్రమే బౌండరీ లైన్ దగ్గరగా ఉంటారు. కాబట్టి పవర్ ప్లే తర్వాత 5 వరకు బౌండరీ లైన్ మీద ఫీల్డర్స్ ఉండే విధంగా బౌండరీ లైన్ వైపు ఫీల్డర్లను తెచ్చుకునే విధంగా అవకాశం అయితే లభించిందని చెప్పుకోవాలి. ఇలా 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 45 రన్స్ చేయగలిగి 2 వికెట్లను కోల్పోయి చేయగలిగారు ఆర్సీబీ బ్యాటింగ్ పరంగా. 7వ ఓవర్ బౌలింగ్ దిగ్గేష్ రాటి రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ ఇక్కడ పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 34 బాల్స్ రజత్ పటిదార్ మరియు దేవదత్ పడికల్ ఇద్దరు కూడా అద్భుతమైన బ్యాటింగ్ తోటి భాగస్వామ్యాన్ని అనేది కుదుర్చుకున్నారని చెప్పుకోవచ్చు. మొదటి 2 వికెట్లు పడినా కూడా వీరిద్దరు భాగస్వామ్యం కుదిరిందని చెప్పుకోవాలి. ఈ విధంగా 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 60 రన్స్ చేయగలిగి 2 వికెట్లు కోల్పోయారు. స్ట్రాటజీ టైం తీసుకున్నారు. 8వ ఓవర్ బౌలింగ్ మయాంక్ యాదవ్ 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 69 రన్స్ 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ దిగ్గేష్ రాటి ఇక్కడికి 66 బాల్స్ మిగిలి ఉండగా 144 రన్స్ కావాలి. ఆర్సీబీ గెలుపు కోసం టార్గెట్ చాలా దూరంగా కనిపిస్తుంది. మొదటి 2 ఓవర్లలో మొదటి ఓపెనర్ సిద్ధాన్ని అవుట్ చేయడం వల్ల రజత్ పటిదార్ మరియు దేవదత్ పడికల్ మీద ఎక్కువ భారం పడిందని చెప్పుకోవాలి. ఇప్పటికీ వీరి భాగస్వామ్యం 70 రన్స్ వరకు చేయగలిగారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 86 రన్స్ 2 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ మయాంక్ యాదవ్ రజత్ పటిదార్ 50 రన్స్ వరకు చేయగలిగి అర్ధ సెంచరీ అయితే పూర్తి చేస్తున్నారు. 26 బాల్స్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం జరిగింది. రజత్ పటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నారని చెప్పుకోవాలి. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 114 రన్స్ 2 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 11.4గా ఉంది. ఇక్కడ ఓవర్కి ఈ ఓవర్లో 10వ ఓవర్లో మాత్రం 18 రన్స్ అయితే వచ్చాయి. ఇలా రన్స్ చేస్తేనే ఆర్సీబీ గెలవగలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతి ఓవర్లో కనీసం 12 నుంచి 13 రన్స్ అయితే చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. 54 బాల్స్ మిగిలి ఉండగా 109 రన్స్ అయితే చేయాలి ఆర్సీబీ గెలవాలంటే. 11వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ దేవదత్ పడికల్ 34 రన్స్ వరకు చేయగలిగి 26 బాల్స్ ఆడి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ ద్వారా కాటన్ బౌల్ గా ఎదురుగా వచ్చింది. ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టి ప్రిన్స్ యాదవ్ లాంటి ఫాస్ట్ బౌలర్లు కాటన్ బౌల్ క్యాచ్ తీసుకోవడం చాలా కష్టం. అలాంటి ప్రిన్స్ యాదవ్ క్యాచ్ కింద అవుట్ గా చేయడం జరిగింది. ఈ విధంగా దేవదత్ పడికల్ పెవిలియన్ గెలాల్సి వచ్చింది. క్రీజ్ లోకి జితేష్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చిన వెంటనే రన్స్ కేవలం 1 రన్ మాత్రమే చేసి 3 బాల్స్ ఆడి కీపర్ రిషబ్ పంత్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి టిమ్ డేవిడ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా రావడం జరిగింది. 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 107 రన్స్ 4 వికెట్లు. ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌల్ చేసి ఒకే ఓవర్లో 4 ఓవర్లో 2 వికెట్లు తీసి కేవలం 3 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి పరుగుల వరకు తగ్గిందని చెప్పుకోవాలి. 12వ ఓవర్ బౌలింగ్ షాబాజ్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ రజత్ పటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ 60 రన్స్ వరకు చేసి 31 బాల్స్ మాత్రం క్యాచ్ గా అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి కొనాల్ పండ్యా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. చివరి 12 బాల్స్ లో 9 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశారు. లక్నో సూపర్ జైంట్స్ బౌలర్స్ అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు. మ్యాచ్ పూర్తిగా లక్నో సూపర్ జైంట్స్ వైపు మారిపోయింది. 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 113 రన్స్ 5 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ లో దిగ్గేష్ రాటి ఇక్కడికి 42 బాల్స్ మిగిలి ఉండగా 100 రన్స్ కావాలి ఆర్సీబీ గెలవాలంటే. 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 122 రన్స్ 5 వికెట్లు. స్ట్రాటజీ టైం తీసుకున్నారు. 14వ ఓవర్ బౌలింగ్ షాబాజ్ అహ్మద్ 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 133 రన్స్ 5 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ మయాంక్ యాదవ్ ఇక్కడికి 30 బాల్స్ మిగిలి ఉండగా 50 రన్స్ కావాలి ఆర్సీబీ గెలుపు కోసం. 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 150 రన్స్ చేయగలిగి 5 వికెట్లు కోల్పోవడం జరిగింది. 16వ ఓవర్ బౌలింగ్ షాబాజ్ ఇక్కడికి ఆర్సీబీని వికెట్లు కోల్పోవడం వెంటాడుతూనే ఉంది. టీమ్ డేవిడ్ కూడా 40 రన్స్ వరకు చేసి అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 17 బాల్స్ వద్ద దిగ్గేష్ రాటి క్యాచ్ పట్టి అవుట్ అయ్యారు. క్రీజ్ లోకి రొమారియో షఫర్డ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 16వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ 6 వికెట్లకి 18 బాల్స్ మిగిలి ఉండగా 47 రన్స్ కావాలి ఆర్సీబీ గెలవాలంటే. 17వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 150 రన్స్ 6 వికెట్లు. 12 బాల్స్ కి 35 రన్స్ కావాలి ఆర్సీబీ గెలవాలంటే. 18వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ మొదటి బాల్ సింగిల్. 2వ బాల్ కొనాల్ పండ్యా బ్యాట్ నుండి బౌండరీగా చేయడం జరిగింది. 3వ బాల్ సింగిల్. 4వ బాల్ డాట్ బాల్ గా 5వ బాల్ 6 గా రొమారియో షఫర్డ్ బ్యాట్ నుండి 6వ బాల్ సింగిల్ గా. ఈ విధంగా 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 193 రన్స్ 6 వికెట్లు. ఇక్కడ 6 బాల్స్ మిగిలి ఉండగా 20 రన్స్ కావాలి ఆర్సీబీ గెలవాలంటే. 19వ ఓవర్ బౌల్ చేయడానికి దిగ్గేష్ రాటి వచ్చారు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ టైంలో కూడా 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 193 రన్స్ చేయగలిగారు. ఈ విధంగా ఆఖరి ఓవర్లో లక్నో సూపర్ జైంట్స్ కూడా 20 రన్స్ చేయగలిగారు. అదే విధంగా ఆర్సీబీ కూడా చేయగలుగుతుందో చూద్దాము. మొదటి బాల్ సింగిల్ గా, 2వ బాల్ సింగిల్ గా, 3వ బాల్ డాట్ బాల్ గా, 4వ బాల్ వైడ్ గా వేయడం జరిగింది. ఈ విధంగా 4వ బాల్ ని రొమారియో షఫర్డ్ బౌండరీగా చేసి ఆఖరి 2 బాల్స్ కి 13 రన్స్ కావాలి. 5వ బాల్ డబుల్ అనేది చేయగలిగారు. 6వ బాల్ సింగిల్ గా చేయగలిగారు. ఈ విధంగా 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 203 రన్స్ వరకు మాత్రం చేయగలిగారు. ఈ విధంగా 6 వికెట్లను కోల్పోయి 9 రన్స్ తేడా తోటి లక్నో సూపర్ జైంట్స్ గెలుపు సాధించారు. ఆర్సీబీ పోరాడి ఓడారని చెప్పుకోవాలి. పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పులు అయితే స్థానాల పరంగా మార్పు జరగలేదు. ఆర్సీబీ 3వ స్థానంలో, లక్నో సూపర్ జైంట్స్ 10వ స్థానంలో ఉన్నారు. కానీ లక్నో సూపర్ జైంట్స్ ఈ మ్యాచ్ గెలవడం వల్ల 2 పాయింట్లు సాధించినా కూడా పాయింట్ల పట్టికలోని స్థానాల రూపంలో 10వ స్థానంలోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఆర్సీబీ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే రజత్ పటిదార్ 60 రన్స్ 31 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించారు. దేవదత్ పడికల్ కూడా 34 రన్స్ 27 బాల్స్ కి, అలాగే టీమ్ డేవిడ్ 40 రన్స్ 17 బాల్స్ కి, కొనాల్ పండ్యా 28 రన్స్ 16 బాల్స్ కి, షఫర్డ్ 23 రన్స్ 15 బాల్స్ కి ఈ విధంగా మాత్రమే చేయగలిగారు. మిగతా బ్యాటర్స్ పెద్దగా రాణించలేదని చెప్పుకోవాలి. లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ పరంగా ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లు బౌల్ చేసి 8 డాట్ బాల్స్ వేసి 33 రన్స్ ఇచ్చి 3 ప్రధాన వికెట్లు తీయడం జరిగింది. షాబాజ్ 3 ఓవర్లు బౌల్ చేసి 8 డాట్ బాల్స్ వేసి 33 రన్స్ ఇచ్చి 2 ప్రధాన వికెట్లు తీయడం జరిగింది. మహమ్మద్ షమి 4 ఓవర్లు బౌల్ చేసి 13 డాట్ బాల్స్ వేసి 33 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. వికెట్ల పతనం పరంగా ఆర్సీబీలో 9 రన్స్ వద్ద, అలాగే మళ్ళీ 9 రన్స్ వద్ద వికెట్ కోల్పోతూ
104 వరకు వికెట్ పడిపోకుండా చూసుకొని మళ్ళీ 106, 112, 158 వికెట్లను కోల్పోయి ఎక్స్ట్రా రూపాయలు 12 రన్స్ లభించాయి. ఈ విధంగా 19 ఓవర్లు పూర్తయిపోయి 203 రన్స్ ఆ వికెట్లను కోల్పోయి 9 రన్స్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ గెలవడం జరిగింది. అవార్డు పరంగా చూసినట్లయితే ఈ మ్యాచ్ లో సూపర్ స్ట్రైకర్ పరంగా రిషబ్ పంత్ 32 రన్స్ అది బాల్స్ చేసిన విధంగా సూపర్ స్ట్రైకర్ గా అవార్డు అందుకున్నారు. సూపర్ సిక్స్ పరంగా సూపర్ ఫోర్స్ పరంగా మిచెల్ మార్ష్ 9 4 9 6 చేసిన విధంగా అవార్డు అందుకోవడం జరిగింది. గ్రీన్ డాట్ బాల్స్ పరంగా మహమ్మద్ షమి 13 గ్రీన్ డాట్ బాల్స్ వేయడం పరంగా డాట్ బాల్స్ అవార్డు అందుకోవడం జరిగింది. అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పరంగా మిచెల్ మార్ష్ అందుకోవడం జరిగింది. ఈ విధంగా మిచెల్ మార్ష్ చూపించిన ప్రతిభ, బ్యాటింగ్ విధానము, చేసిన బౌండరీలు, సిక్స్ల పరంగా అద్భుతంగా లక్నో సూపర్ జెయింట్స్ ఇంకా ప్లే ఆఫ్ కి చేరుకోవడానికి ప్రతి మ్యాచ్ గెలవడానికి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలని కోరుకున్నాము. ఇది వీడియో.